నీటి యూజీ క్వశ్చన్ పేపర్ తమ వ్యవస్థ ద్వారా లీక్ కాలేదని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. పూర్తి పేపర్ లీక్ కాలేదని చెప్పారు. కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని వెల్లడించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట ఎన్టీఏ అధికారులు హాజరయ్యారు. పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలపై పలువురు ఎంపీలు ప్రశ్నించారు. పేపర్ లీక్ పై వారు ప్రశ్నించగా తమ వ్యవస్థ ద్వారా కాలేదని అభిషేక్ సింగ్ వివరణ ఇచ్చారు. అలాంటప్పుడు ఎలా లీక్ అయిందని నిలదీశారు. దీనిపై సిబిఐ దర్యాప్తు జరుపుతోందని ఆయన బదులిచ్చారు. దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలని కొందరు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సిబిఐ స్వతంత్ర సంస్థ అని దాని పనిని అడ్డుకోవద్దని స్థాయి సంఘంలోని బీజేపీ ఎంపీలు సూచించారు. భవిష్యత్తు పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలపై, ఎన్టీఏలో సిబ్బంది కొరతపై స్థాయి సంఘం ప్రశ్నలు సంధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. శివాని, న్యూటు యూజీ ప్రశ్న పత్రం లీక్ సంబంధించి అనేక ఆరోపణలు అనేవి వెలువస్తున్నాయి. ఈ పేపర్ ని లీక్ చేయడం వెనకాల ఎన్టీఏ ద్వారా పేపర్ లీక్ అయినటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్టీఏకు సంబంధించినటువంటి అధికారులను విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యి ఈ పూర్తి పేపరు లీక్ కాలేదనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని ఆయన వెల్లడించడం జరిగింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైనటువంటి అధికారులు పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలపైన ఎంపీలు ప్రశ్నించినప్పుడు తమ సమాధానాలు ఇవ్వడంలో భాగంగానే ఈ విషయాలను తెలియజేశారు. పేపర్ లీక్ పైన, ఆ పేపర్ లీక్ వెనకాల అసలు ఎవరున్నారు, ఎలా పేపర్ లీక్ అయింది, ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక అవసరాలేంటి, ఎంతమంది యొక్క పాత్ర ఉందన్నటువంటి ప్రశ్నలను ఎంపీలు ప్రశ్నించారు ఎన్టీఏ అధికారులను. అయితే ఎన్టీఏకు సంబంధించి అధికారులు తమ వ్యవస్థ ద్వారా ఈ పేపర్ లీకేజ్ అనేది కాలేదని డైరెక్టర్ అభిషేక్ సింగ్ ఎన్టీఏ ఇటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు ఎలా లీక్ అయింది అంటూ కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నుంచి నిలదీశారు. దీనిపైన ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ఆయన బదులిచ్చారు. దర్యాప్తు నివేదికను తమ ముందు ఉంచాలని కొందరు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ స్వతంత్ర సంస్థ అని దాని పనిని అడ్డుకోవద్దని ఆ స్టాండింగ్ కమిటీలోని బీజేపీ ఎంపీలు సూచించడం జరిగింది. భవిష్యత్తు పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలపైన, ఎన్టీఏలో సిబ్బంది కొరతపైన స్టాండింగ్ కమిటీ ప్రశ్నలు సంధించింది. మొత్తానికి పేపర్ లీకేజీ వ్యవహారంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్టీఏ అధికారులను విచారించినటువంటి సందర్భంలోనే పూర్తి పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలియజేసినటువంటి విషయాలు ఇప్పుడు కొత్త షాకింగ్ గా మారాయి. ఎందుకంటే పేపర్లు ప్రింట్లన్నీ కూడా బయటకు వచ్చాయి. వాటిని ఒక రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలకు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ పేపర్ పూర్తిగా లీక్ అయిందన్న ఆరోపణల తర్వాత మొత్తం పలువురిని, ఇందులో బాధ్యులుగా ఉన్నటువంటి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత పేపర్ లీక్ అయిన తర్వాత ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయిందో ఆ సర్క్యులేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించిన సందర్భంలో ఇప్పుడు పేపర్ లీక్ అనేది పూర్తిగా అవ్వలేదు అంటూ అభిషేక్ సింగ్ తెలియజేసినటువంటి మాటలకు సంబంధించి మరి ప్రస్తుతం సిబిఐ ఏ రకంగా విచారణను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆసక్తి నెలకొని ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.